Master Key TV. Please like, share and subscribe Master Key TV. కొండలు కోనలు అందమైన లోయలు మంచి దుప్పటి కప్పుకొని ఆంధ్ర కాశ్మీర్గా విశాఖమన్యం జిల్లా పిలువబడుతుంది. విశాఖమన్యం జిల్లాలో అరకు అందాలతో పాటు గిరిజన ప్రాంతాల్లో పచ్చని ప్రదేశాలను చూసి ప్రకృతి ప్రేమికులు పులకరిస్తుంటారు. అక్టోబర్ నుండి జనవరి వరకు టూరిజం ప్రారంభం అవుతుంది. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు క్యూ కడతారు. ఎత్తైన కొండ ప్రాంతం నుండి సముద్ర మట్టానికి ఎత్తులో ఉంటుంది కనుక అందుకే ఇక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది. టూరిజంతో పాటు పండ్ల తోటలకు వేదికగా మారింది. లవ్ ఫ్రూట్గా అమెరికాలో పుట్టి ఆంధ్ర కాశ్మీరంలో సిరులు కురిపిస్తున్న స్ట్రాబెర్రీ పంటపై మా స్నేహ టీవీ స్పెషల్ స్టోరీ. విశాఖపట్నం నుండి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందాల కాశ్మీర్గా పిలువబడుతుంది. -డిగ్రీలో ఉన్నటువంటి లంబసింగి అనే గ్రామం ప్రకృతి పరవళ్లతో అరికాలి కిందిన వెండిమబ్బు, మేఘాలతో చల్లటి మంచు దుప్పటితో ప్రకృతి రమణీయతో మంత్రముగ్ధులు చేస్తుంది. పచ్చని ప్రకృతిలో అందాల సోయగాల పచ్చని చెట్ల మధ్య ఈ చల్లని ఆహ్లాదకర వాతావరణంలో దేశ విదేశీయుల పర్యాటకులతో పాటు చుట్టుపక్కల ఉన్న వారి బంధం ఏర్పరచుంది. ప్రకృతి నుంచి వచ్చే గాలిలో సెలయేళ్లతో చూడగానే ఆకట్టుకునే పండు స్ట్రాబెర్రీ. స్ట్రాబెర్రీ హృదయకాలంలో ఉండే ఈ పండు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. విదేశీ పంటగా గుర్తింపు ఉంది. దీన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళం. విశాఖ ఏజెన్సీ చల్లని వాతావరణం కొత్త పంటలకి వేదికగా మారింది. చింతపల్లి మండలం లంబసింగ్ ప్రాంతం స్ట్రాబెర్రీ సాగుకు అనుకూలంగా మారింది. విశాఖ ఏజెన్సీలో కుశలుడు అనే గిరిజన రైతు పూణే నుంచి మొక్కలు తెచ్చి సాగును మొదలుపెట్టాడు. అంతగా ఆదరణ లభించలేదు. కొంతమంది రైతులు ఈ సాగును మొదలుపెట్టారు. ఈ సాగు చేస్తున్న వారిలో స్థానికేతరులు ఎక్కువగా ఉన్నారు. భూమిని కౌలుకు తీసుకుని స్ట్రాబెర్రీ మొక్కలు పెంచుతున్నారు. శీతల వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆగస్టు మొదటి వారంలో మొక్కలు నాటితే డిసెంబర్ నాటికి మంచి దిగుబడి వస్తుంది. జనవరిలో పర్యాటకులు ఎక్కువగా వస్తుండటంతో గిరాకీ పెరుగుతుంది. ఈ మొక్క చాలా సున్నితంగా ఉంటుంది. మిగతా పంటల్లాగా స్ట్రాబెర్రీ సాగు చేయడం సులభం కాదు. ఫ్లవర్ వచ్చినప్పుడు వర్షం, ఎండ రెండు ఒకేసారి వస్తూ పోతూ ఉంటే మొక్కలు చనిపోతాయి. దీన్ని సాగు చేయాలనుకున్న రైతు అవగాహన లేకపోతే రైతు నష్టపోయే అవకాశం ఉందని రైతు భాస్కర్ రాజు తెలిపారు. రాజుపాకల గ్రామం, చింతపల్లి మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లాలో గత 8 సంవత్సరాలుగా, నా పేరు ఉదయ భాస్కర్ రాజు, గత 8 సంవత్సరాలుగా స్ట్రాబెర్రీ పంట పండిస్తున్నాను. ఇది శీతాకాలం పంట. జనరల్గా ఏంటంటే ఇది చలి ఎక్కువ ఉంటే మంచి దిగుబడి బాగా వస్తుంది. దీనికి జనరల్గా ఏంటంటే మహాబలేశ్వరం నుంచి మనం మొక్క తీసుకొస్తాం. మహాబలేశ్వరం నుంచి మొక్క తీసుకొచ్చి ఆగస్టు నెలలో స్టార్ట్ చేస్తాం. చేసి సెప్టెంబరు, అక్టోబర్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా వస్తుంది. 60 డేస్ తర్వాత 45 నుంచి 60 డేస్ తర్వాత నుంచి ఫ్రూట్ స్టార్ట్ అవుతుంది. మనం పెట్టిన మొక్క తర్వాత 45 డేస్ నుంచి 60 డేస్ మధ్యలో దిగుబడి వస్తుంది. 90 రోజుల తర్వాత మంచి దిగుబడి వస్తుంది. దీన్ని జనరల్గా ఏంటంటే మనం జనరల్ టూరిస్టులు వస్తుంటారు. నవంబరు, డిసెంబర్, జనవరి వీళ్ళకి ఎక్కువగా అమ్ముతూ ఉంటాం. దీన్ని కాకుండా రిలయన్స్కి, మోర్కి, ఈ రెండాటికి మనం సప్లై చేస్తున్నాం. ఇంకా మిగిలిపోతే ఓపెన్ మార్కెట్ ఉంటుంది. ఓపెన్ మార్కెట్కి సప్లై చేస్తూ ఉంటాం. దీంట్లో మేము బై ప్రొడక్ట్స్ కింద స్ట్రాబెర్రీ జామ్ ఒకటి తయారు చేస్తాం. జనరల్గా ఏంటంటే ఇది కెమికల్స్ ఏం కలపం. షుగర్ యాడ్ అవుతుంది, నిమ్మకాయ యాడ్ అవుతుంది, కొద్దిగా నెయ్యి కలుపుతాం. దీనివల్ల ఏంటంటే 1 ఇయర్ దాకా నిల్వ ఉంటుంది. జనరల్గా ఇది ఏంటంటే ఈ స్ట్రాబెర్రీ కానీ స్ట్రాబెర్రీ జామ్ కానీ విటమిన్ సి ఉంటుంది, B12 ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కాల్షియం, దగ్గర 10 రకాల సంబంధించిన మినరల్స్ అన్నీ ఉంటాయి. ఇది ఏంటంటే జనరల్గా గర్భిణీ స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ, జనరల్గా అంటే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కానీ, క్యాన్సర్ పేషెంట్లు కానీ అందరికీ ఉపయోగపడుతుంది. ఇది ఏంటంటే జనరల్గా మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ తినడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఎర్రని రంగు, ఆకుపచ్చని తొడిమ, హృదయాకారంలో ఉండే స్ట్రాబెర్రీ అందరినీ చూడగానే ఆకట్టుకుంటుంది. అందరికీ నోరూరించే పండు స్ట్రాబెర్రీ ఇప్పటికీ సామాన్యులకు అందని ద్రాక్షగా ఉంది. దేశవ్యాప్తంగా సాగు చేస్తున్న వారి సంఖ్య తక్కువగానే ఉంది. మిగతా పండ్లతో పోల్చి చూస్తే కొంచెం పులుపు, కొంచెం తీపితో భిన్నమైన రుచితో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. ఒకప్పుడు సంపన్నులు తినే ఈ పండు ఇప్పుడు సామాన్యులకి ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వచ్చింది. సాగు చేసే రైతుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని రైతు సత్యనారాయణ తెలిపారు. ఈ పంట ఎకరానికి 7-8 లక్షల ఖర్చు అవుతుంది. సారవంతమైన నెలలో అయితే ఈ మొక్క కేజీ పండ్లు ఇస్తుంది.
మామూలు నేలలో అయితే అరకేజీ వస్తాయి. సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడితే దిగుబడి ఎక్కువగా వస్తుంది. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది. ఆధునిక పద్ధతిలో సాగు చేయడం వల్ల ఎకరానికి 1,00,000 నుండి 2,00,000 రూపాయలు రైతు సంపాదించుకుంటున్నారు. ఈ పండ్ల నుండి జామ్, వైన్ కూడా తయారు చేస్తున్నారు. ఈ పండిన పంటను కార్పొరేట్ సూపర్ మార్కెట్లకు అమ్ముతున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల మొక్కలు చనిపోతాయని, మొక్కలు చనిపోతే లక్షల్లో నష్టం జరుగుతుందని రైతు భాస్కర్ రాజు తెలిపారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని పండిస్తున్నామని అంటున్నారు. నా పేరు సత్యనారాయణ. మాది చింతపల్లి మండలం, రాజుపాకల గ్రామం, లంబసింగి నియర్, విశాఖపట్నం జిల్లా. మేము గత 5 సంవత్సరాల నుంచి ఈ స్ట్రాబెర్రీ ఫామ్ అనేది చేస్తున్నామండి సాగు. ఈ సాగు వల్ల చాలామంది ఇక్కడ స్ట్రాబెర్రీ ఉందని చాలా రాష్ట్రాల నుంచి కూడా వచ్చి కొనుక్కొని తీసుకెళ్తున్నారు. చాలామంది కూడా మమ్మల్ని అభినందిస్తున్నారు ఇక్కడ స్ట్రాబెర్రీ ఫామ్ చేస్తున్నారని. అలాగే ఈ స్ట్రాబెర్రీ ఫామ్ అనేది అరకు మరియు లంబసింగి ప్రాంతంలో ఎక్కువగా ఇది పండుతుందండి. ఎందుకంటే ఇక్కడ మంచు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఫ్రూట్కి, ఈ మంచు వల్ల అనేక రకాలైనటువంటి ఔషధాలు రావడం వల్ల ఈ ఫ్రూట్ కూడా మంచి తీయగా ఉంటుందండి. అలాగే చిన్నపిల్లలు ఎక్కువగా తింటున్నారు, మైండ్ కూడా షార్ప్ అవుతుంది. అలాగే మహిళల్లో కూడా చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా సరే తొందరగా రికవర్ అవుతున్నారు. అలాగే పెద్దవాళ్ళు కూడా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్న పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళైనా సరే ఈ ఫ్రూట్ కోసం చాలా ఇష్టంగా తింటున్నారు. అందువల్ల ఏదైనా చిన్న చిన్న జబ్బులు ఉన్న, చికెన్ గున్యా ఉన్న, డెంగ్యూ ఉన్నా సరే, ప్లేట్లెట్స్ పడిపోతున్న ఈ ఫ్రూట్స్ తింటే చాలు అవి అధికంగా మళ్ళీ ప్లేట్లెట్స్ మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుంది. ఇందులో ఎక్కువగా పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం అనేటువంటి ఔషధ గుణాలు ఉన్నాయండి. అందువల్ల ఈ ఫ్రూట్కి చాలామంది ఇష్టపడుతున్నారు. శీతాకాలంలో వచ్చే మంచు దుప్పట్లో టూరిస్టులు పలకరిస్తూనే మధుర ఫలాన్ని ఆరగించి ఆ మధుర జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోండి అంటుంది. స్నేహ పెళ్లి పిలుపు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయబడును. అన్ని కులాల మతాల వారికి వివాహ సంబంధములు చూడబడును. ఆంధ్ర, తెలంగాణలో వివాహ సంబంధాలు చూడబడును. సాఫ్ట్వేర్ మరియు ప్రభుత్వ ఉద్యోగుల సంబంధములు మా ప్రత్యేకత. మీ ప్రొఫైల్ మా వెబ్సైట్ snehapellapilupu.com లో రిజిస్టర్ చేసుకోండి. మీ ప్రొఫైల్ మా నెంబర్ వాట్సాప్ 9948635844 or contact@snehapellapilupu.com కి పంపండి. మరిన్ని వివరాల కొరకు స్నేహ మ్యారేజ్ వెబ్సైట్ను సంప్రదించండి. వైజాగ్ నెంబర్ 9246663046, హైదరాబాద్ 7660027683, విజయవాడ 9440137451, పొన్నూర్ 8074465541, రావులపాలెం 9948635844. మాస్టర్ కి టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కి టీవీ.